వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళ మీదన లేకపోతే వైసీపీకి నాయకుల మీదన కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులకి సంబంధించి వరుసగా నిన్న ఎదురు దెబ్బలు తగిలినాయి. డాక్టర్ ప్రభావతి రఘురామకృష్ణరాజు కేసులో నివేదిక ఇచ్చినటువంటి ఆవిడ వైసీపీ అనుకూలురాలన్నటువంటి కారణంగా ఆమె మీద కేసు నమోదైతే ఆమె వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ని కొట్టేసింది హైకోర్టు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి తులసీబాబు ఎవరైతే వెనుగండ్ల రాము అనుచరుడిగా పేరుంది, మరొక వైపున అంతకుముందు రఘురామకృష్ణరాజుకి మీద దాడి చేసింది అతనేనని, గుండెల మీద కూర్చుని కొట్టింది అతనేనని, ఆ కేసు వ్యవహారంలో వచ్చేటప్పటికి తులసీబాబుని అరెస్ట్ చేస్తే నిన్న అతను బెయిల్ ఇవ్వమని చెప్పి హైకోర్టులో తులసిబాబు పిటిషన్ వేశారు. ఆ విచారణ నుంచి జస్టిస్ శ్రీనివాసరెడ్డి తప్పుకోవడం అన్నది ఒక సంచలనమైంది. మరోవైపు ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి సోదరులు వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తి ఏదైతే అక్రమాస్తులు అంటూ అటవీ భూములు లాక్కున్నారన్నటువంటి అంశం మీద విచారణ జరుగుతుంటే దాంట్లో అది మా సాగులోనే ఉంది, దాంట్లో జోక్యం కాకుండా చూడండి అని చెప్పేసి వాళ్ళు హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి. మరోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనకి మీద పెట్టినటువంటి ఫోక్సో కేసు కొట్టేమని క్వాష్ పిటిషన్ వేస్తే దాన్ని కొట్టేయడంతో అక్కడ ఎదురు దెబ్బ తగిలింది. మరోవైపు ఏదైతే విజయ్ కుమార్ రెడ్డి అప్పట్లో సమాచార కమిషనర్గా ఉన్నటువంటి విజయ్ కుమార్ రెడ్డి మీదన ఏసీబీ పెట్టినటువంటి కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ని హైకోర్టు నిరాకరించింది. వరుసగా ఈ ఎదురు దెబ్బలు తగిలినాయి నేను వాళ్ళందరికీ కూడా.